ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు రిలాక్స్. ఇది ఆనందం అంటే, అది ప్రశాంతత అంటే. ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నా భారం ఆయన మీద మోపుతున్నాను. ఏదో మాటతో అంటాం కాదు, హృదయములో కూడా అదే తీర్మానం ఉండాలి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఎట్టొచ్చింది విశ్రాంతి? బరువులు దించినప్పుడు వచ్చింది. నీ మీదే భారం వేస్తున్నాను ప్రభువా అని అప్పచెప్పేసే. నీకు దేని గురించి ఆలోచించవాకు. పిల్లల భారం అప్పచెప్పు, కుటుంబ భారం అప్పచెప్పు, అప్పుల భారం అప్పచెప్పు, బాధ్యతల భారం అప్పచెప్పు, ప్రయత్నాల భారం నాకు అప్పచెప్పుమా. ప్రభు ఆ సంగతి ఏందనే ప్రశ్నే ఉండదు. ఇక స్తుతి ఆరాధన ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. నువ్వు విశ్రమించు విశ్రమించు అని దేవుడు పిలుస్తున్నాడు.